నీ అబ్బాయా? ఎంతమంది పిల్లలు నీకు? నలుగురు పిల్లకాయలా? పిల్లలు చిన్నాడా? నలుగురు మోపలకాయలు. ఆడబిడ్డ. ఏ ఊరు మీది? ఇక్కడ ఊరు. ఇక్కడ నుంచి వచ్చారా? ఇక్కడ ఉండే వాళ్ళు? ఇంకొక పిల్లడు? ఇంకో పిల్లడు ఆయన రాలేదా? పిల్లకాయలు ఎవరు? మీ వాళ్ళు? మామూలుగా వస్తుంటారా పిల్లకాయలు ఇట్లా బైక్ లో? ఈ రూట్ లో వస్తుంటారా? దేనికి వస్తారు? చేపలు పట్టుకోవడానికి వెళ్తారా? అంతా రాత్రి కూడా ఎందుకు వచ్చారు? ఎన్ని గంటలప్పుడు వచ్చారు? రాత్రి 7 గంటలప్పుడు చీకట్లో పోయారు. ఇట్లా చీకట్లో పోతే మంచిది కాదు కదా, మరి చీకట్లో తలకాయ నొప్పి కదా, ఎందుకు వచ్చారు ఆ టైంలో? మామూలుగా పోతుంటారు ఆ టైంలో? రెగ్యులర్ గా పోతుంటారు. ఈ పిల్లకాయలు కూడా పోతుంటారు అందరూ? మామూలు అలవాటే మీకు? తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇబ్బంది రాలేదు? అన్ఎక్స్పెక్టెడ్ గా వేటకు డైలీ వెళ్తాను నైట్. ఈ ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారా? మీరు చూసుకుంటున్నాంటే నేను వెళ్తానండి. పలకరించేసి మీరు మీ అబ్బాయి గణేష్ అని అబ్బాయి గణేష్ తిరుపతి ఉన్నాడు. ఇంకొక మాల్కొండ అబ్బాయి రమేష్ అని అబ్బాయి. ఇప్పుడు ఒక ఆయన కనపడ్డాడు అక్కడ. తమ్ముడు అవుతాడు. ఎక్కడ ఏ ఊరు మీద? తలకాయలు ఏమైనా చదువుకుంటున్నారా? ఎట్లా ఏం చదువుకోవటంలా? మల్లేశన్న మీ పిల్లకాయలు పట్టుకున్నారు. ఒక అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ధైర్యంగా ఉండండి అమ్మాయి. దురదృష్టకరం ఇది. దురదృష్టం. ధైర్యం. కూర్చో. ఇంకొకరు ఎక్కడ? మెయిన్ రోడ్. అమ్మా ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి తల్లి. నేను ఏదైనా సహాయం చేసే కార్యక్రమం చేయండి ఫస్ట్, మళ్ళీ నేను మాట్లాడతాను రేపు. ఏంటి సార్ దృష్టి కూడా తీసుకెళ్తాం. దీన్ని తీసుకెళ్ళి సహాయం చాలు. సహాయం చేయగలిగిన మీ అబ్బాయిని నేను తీసుకురాలని సహాయం చేయగలిగిన వాళ్ళం మేము. పెట్టుకొని ఉంటున్నా సార్. నా కొడుకు వస్తున్నాడు. నేను కొద్దిగా సహాయం చేసి వెళ్తాను తల్లి. వీటికి ఖర్చులు వీటికి ఇది మన లోకల్ నాయకులు 10,000 ఇస్తున్నారు. నేను ట్రస్ట్ నుంచి 10,000 ఇస్తున్నాను తల్లి. మళ్ళీ ఒకసారి చూస్తాం రేపు ఏం జరుగుతుందో చూసి అంతా కూడా పలకరించి ఇది ముందు కార్యక్రమానికి చూడండి. సరేనా? చూసుకోండి అమ్మా, జాగ్రత్త చూసుకోండి. నీళ్ళు అది ఇవ్వండి. నేను మళ్ళీ వస్తాను. పలకరిస్తాను. మళ్ళీ వచ్చి పలకరిస్తాను. ఎక్కడ ఇంకోటి ఎక్కడ ఉన్నా పలకరిస్తాను. చిన్న పెద్దనాడు పిల్లలే కదా ఇలా. మమ్మ వాళ్ళ అమ్మ చూసుకోండి. నీళ్ళు అది చేపలకు పోయాడు.
చెప్తున్నా అందరూ మంది చేతులు పిల్లలు రాలేదని చెప్పాను పెట్టేటప్పుడు చెప్పండి జాగ్రత్త చేసుకుంటున్నాం సార్ మా పిల్లలు మేము పనికుండా చిన్న పిల్లలు ఎవరికి తెలవక వెళ్ళారు సార్ నా బిడ్డ ఇంటికి వచ్చి నా కళ్ళ మందలు ఉంటుంది నా బిడ్డ సార్ నాకు అమ్మా మీ అబ్బాయిని తీసుకురాలని తల్లి నేను అండగా ఉంటాను దృష్టి కూడా తీసుకెళ్తాను ఇది కార్యక్రమం చేయండి అమ్మా ఫస్ట్ కార్యక్రమం చేయండి తల్లి అమ్మా రేపు నేను మళ్ళీ వస్తాను ధైర్యం ఉంటుంది తల్లి ధైర్యం కొద్దిగా ధైర్యం ఉన్నట్టు ధైర్యం చూసుకోండి అమ్మా చూసుకోండి న్యాయం జరిగింది పెట్టమ్మా బొబ్బుగట్ల ఎస్టీ కాలనీ ఇద్దరు పిల్లలు ఈరోజు చనిపోయారు. ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని పరామర్శించాడు. 2 కుటుంబాలకి 50,000 ఇచ్చాడు. ప్రభుత్వం నుంచి 5 లక్షలు సాయం చేశాడు. 2 కుటుంబాలకు 5 లక్షలు. చంద్రబాబు నాయుడికి గొట్టుపాటి రవి ఆ సారగ్గడు చెప్పి మాకు సాయం చేశాడు. ఎమ్మెల్యే సార్ వచ్చి మమ్మల్ని పరామర్శించాడు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. కాలనీ తరపున ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము.